హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, ఈ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మరొక మంచి ఆపర్చునిటీ మనకు తెలంగాణలో మరొక జిల్లా నుంచి అయితే మనకు అంగన్వాడీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అంగన్వాడీ ఉద్యోగాలకు సో చూద్దాం మరి ఏ జిల్లా నుంచి వచ్చింది, ఆ డీటెయిల్స్ ఏంది, మరి ఎక్కడెక్కడ క్లస్టర్లో ఖాళీగా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి ఏమైనా పీడిఎఫ్స్ ఉంటే మాత్రం పేజెస్ ఉంటే నేను డైరెక్ట్ మన వాట్సాప్ ఛానల్ పెడతా, అక్కడ చూసుకోండి. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా నా ఛానల్ కానీ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను నేను. సో మనకు వచ్చేసి ఇది మనకు నల్గొండ జిల్లా నుంచి అయితే రావడం అయితే జరిగింది ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలు. సో తెలంగాణలో ఉన్నటువంటి మనకు నల్గొండ జిల్లా నుంచి అయితే ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు అయితే మనకు రావడం అయితే జరిగింది నోటిఫికేషన్. సో నల్గొండ జిల్లా అనమాట. సో చూద్దాం మరి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఏం కథ, దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మనకు 24/6/2026 ఈనాడైతే మనకు ఈ యొక్క పత్రిక ప్రకటన అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? సో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి ముఖ్యంగా చూసుకుంటే పత్రికా ప్రకటన తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నోట్ ఫైల్ నెంబర్ 725/A/2026 తేదీ మనకు 19/6/2026. సో వచ్చినటువంటి మనకు నల్లగొండ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకైతే అంగన్వాడీ ఉద్యోగాలకైతే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే ఇక్కడ నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 9 ఓకేనా ఐసిడిఎస్ ప్రాజెక్టుల 9 ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 9 ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో సంబంధించినటువంటి ఇక్కడ మనకు చూసుకుంటే పేర్లు కూడా ఉన్నాయి. అనుమాల, ఓకేనా, నేను కొన్ని రాస్తా ఉంటాను. అనుమాల డైరెక్ట్ చూసుకుంటే ఇంకోటి చింతపల్లి, దామచర్ల, అదేవిధంగా దేవరకొండ, అదేవిధంగా కొండమల్లెపల్లె, సో మిర్యాలగూడ, అదేవిధంగా మనకు వచ్చేసి మిర్యాలగూడ యు అండ్ మునుగోడు అండ్ నకరేకల్, నల్లగొండ. సో ఇవి 9 ఐసిడిఎస్ ప్రాజెక్టులలో అయితే మనకు ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్, ఓకేనా, అంగన్వాడీ టీచర్ అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకైతే మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు మొదటి విడతలో అయితే మనకు భర్తీ చేయడానికి అయితే అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు ఆన్లైన్ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఈ విలేజ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఊర్లు చూసుకోండి, వాటి కింద ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ హెల్పర్స్ కావచ్చు, వీటికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మనకైతే ఒక రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. దీనికి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, మీరు చూసుకోండి అది కూడా. ఓకేనా? సో అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు, ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ చేసే ప్రాసెస్ కూడా మనం ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో చేస్తాము, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది. మొబైల్ నుంచి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సార్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి యూట్యూబ్లో. ఓకేనా? సో చూసుకుంటే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అభ్యర్థుల పూర్తి వివరాల కోసం అయితే మనకు www.tg.nic.in వెబ్సైట్ చూస్తే అక్కడ కూడా మీకు తెలిసిపోతాయి డీటెయిల్స్ కూడా. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మనకు ఆల్రెడీ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది నల్గొండలో. దాదాపు ఇప్పుడు ఒక 3 జిల్లాలో నడుస్తున్నాయి, మహబూబ్ నగర్, పెద్దపల్లి అండ్ ఇప్పుడు ఈ యొక్క నల్గొండ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క లాస్ట్ డేట్ మరి మనకు వచ్చింది మనకు 27/6/2026 తేదీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రక్రియ. సో చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి 10/7/2026 తేదీలోపు అయితే మీరు ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ హెల్పర్స్ కావచ్చు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ టైంలోపు అయితే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో దీనికి సంబంధించి మనకు అర్హతలు, విద్యార్హతలు ఏమి ఉండాలి అంటే అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాస్ ఉండాలి. ఓకేనా? అంగన్వాడీ టీచర్కు కంపల్సరీ మనకు 12th పాస్ లేకపోతే ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ ఈక్వల్గా అయితే పాస్ అయి ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మరొకటి చూసుకుంటే ఇక్కడ
మనకు గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో మనకు వచ్చేసి ఎస్ఎస్సీని అయితే పరిగణలోకి తీసుకుంటారు. సో ఒకవేళ హైయర్ స్టడీస్ వాళ్ళు ఎవరు లేకపోతే దానికి సంబంధించి నియర్గా ఉన్నటువంటి కింది స్టడీని తీసుకొని ఎవరైనా ఫిల్ చేస్తారో అది తెలుసు మీకు. 10వ తరగతి ఉత్తీర్ణమైనటువంటి అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని ఫిల్ చేస్తారు. సో ఏజ్ విషయానికి వస్తే మనకు వచ్చేసి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓకేనా, ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమైనా ఉంటే సడలింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి, అదేవిధంగా వార్డు, అర్బన్ ఏరియాలో గ్రామ పంచాయతీకి చెందిన స్థానిక, ఇదేంటంటే మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, అంగన్వాడీ హెల్పర్ కావచ్చు, టీచర్ కావచ్చు, స్థానికంగా ఉండాలి. ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామ నివాసి అయి ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. వాళ్ళు ఆ గ్రామంలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలు పడితే అక్కడ అప్లికేషన్ చేసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఉంటుంది. ఈ విధంగా స్థానికత బేస్ మీదనే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తారు. ఈ యొక్క ప్రక్రియ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆల్రెడీ ఒక వీడియో చేసినాం, వెళ్ళి చూడండి. అంటే ఏ విధంగా మెరిట్ బేస్ మీద తీస్తూ ఉంటారు అనేది కూడా మనం ఆల్రెడీ చేసాం, అది వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. సో ఇదనమాట. నెక్స్ట్ ఎంపిక విధానం కూడా ఆల్రెడీ నేను చెప్పాము. అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు వాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామ పరిధి ఉంటుంది, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉన్నటువంటి ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అదే గ్రామం ఆవాసం కలిగి ఉన్నటువంటి ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే అర్హులు. సో కొన్ని అయితే మనకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ఉంటాయి, కొన్ని ఇవి అంగన్వాడీ టీచర్ కావచ్చు, అంగన్వాడీ హెల్పర్ కావచ్చు. సో అవి పోస్టులు మాత్రం వాళ్ళకే ఇస్తారు. ఆ గ్రామంలో ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే కేటాయించబడతాయి. వాళ్ళు ఉన్నప్పుడు అవి ఫిల్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసే టైంలో చూపెడుతుంది మీకు ఆల్రెడీ, పలానా గ్రామ పంచాయతీలో పలానా ఎస్సీ క్యాండిడేట్కి పలానా పోస్టు కేటాయించబడింది కాబట్టి వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. అది కూడా చూసుకొని అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మూడోది ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉన్నటువంటి ఎస్సీ వర్గానికి చెందినటువంటి అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అదే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆవాసం ఉన్నటువంటి ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు వాళ్ళకి మాత్రమే అవి కేటాయిస్తారు, అవి కూడా తెలుసు. అభ్యర్థుల ఎంపిక తుది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు ఉంటుంది. ఆల్రెడీ ఒక మెరిట్ బేస్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో స్టడీకి ఎంత ఉంటుంది, ఆర్ఫన్ అయితే ఎంత ఉంటుంది, వీడియో అయితే ఎంత ఉంటుంది, వాళ్ళకి ఇంకేమన్నా కొన్ని ఇచ్చారనమాట, ఒక 4-5 రకాల. సో వాటి బేస్ మీదే మిమ్మల్ని అన్బోర్డ్ చేస్తారు. ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి ఒక 10 మార్క్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా అయితే మనకు ఒక అంగన్వాడీ పోస్టుల యొక్క ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది, రిక్రూట్మెంట్. సో అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది నల్గొండలో. మనకు లాస్ట్ డేట్ 10/7/2026 తేదీ అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఉమెన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీ యొక్క దీనిలో కానీ మన డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని మీద డైరెక్ట్ ఒక లైవ్ ప్రోగ్రామ్ అయితే చేయబోతున్నా. సో ఇన్ టైంలో చేస్తా. మనం మీకు అప్లికేషన్ చేసే టైంలో కానీ ఇబ్బంది అయినా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ యొక్క లైవ్లో మీరు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా మనకు నల్గొండ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయటకు లేదా అవసరమైనటువంటి మార్పులు చేయటకు జిల్లా కలెక్టర్, చైర్మన్ అండ్ నల్గొండ వారికి అయితే పూర్తి అధికారాలు ఉంటాయి. సో మార్పులు చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా రద్దు కూడా చేయొచ్చు. వీళ్ళకి అధికారాలు ఉంటాయి, కలెక్టర్ గారికి కానీ జిల్లా చైర్మన్ గారికి కానీ. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో తప్పకుండా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక నేను ఇచ్చినటువంటి 9 క్లస్టర్లలో ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కొన్ని పేజీలు ఉన్నాయి. అవి నేను మన వాట్సాప్ ఛానల్ లింక్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి తీసుకొని మీ యొక్క నియర్ బై ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీలో కానీ మీ క్లస్టర్లు ఉన్నాయి చూసి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. ఇది మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరొక జిల్లా నుంచి మళ్ళీ రాగానే ఇమీడియట్లీ దాని గురించి అప్డేట్ కూడా ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఉంది, చూడండి. మెరిట్ బేస్ ఏ విధంగా తీస్తారో అది కూడా వీడియో ఉంది, చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే జిల్లా నుంచి నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్లీ మనం చెప్తున్నాము ఎన్ని క్లస్టర్లలో ఉంటున్నాయి, ఏం కథ అనేది. సో దానికి సంబంధించి స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. విద్యా అర్హతలు సేమ్ ఉంటాయి, అన్ని జిల్లాలు అన్ని సేమ్ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ అందరికీ సేమ్ ఉంటుంది. కాకపోతే మీ విలేజ్, మీ డిస్ట్రిక్ట్, మండలి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంతమించి ఏముంటాయి, యాజ్ టీజ్గా ఉంటాయి. ఓకేనా. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.